ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సో మనతో పాటు డాక్టర్ సరళ గారు ఉన్నారు. వారిని అడిగి అసలు ఏంటి అమృతాహారం యొక్క స్పెషాలిటీ ఏంటి, ఇప్పుడు థీమ్ ఏంటి, మరి ఇది అనారోగ్య సమస్యలు రాకుండా ఎలా చేస్తుంది, పూర్తిగా ఆరోగ్యం మీద అవగాహన కల్పించే కార్యక్రమం అండి. వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే. వెరీ హ్యాపీ టు సీ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. అయితే ఇది 29th అమృతాహారము, ఇదొక ప్రత్యేకమైన ప్రోగ్రాము. ఇది ప్రగతి రిసార్ట్స్ లో చేస్తున్నాము. ఏంటండి ఇక్కడే చేయడానికి స్పెషాలిటీ ఏంటి, ఈ అమృతాహారంలో అసలు ఏముంది ఈసారి? సో సిరిధాన్యాలు తినండి అని ఒక మాటలో చెప్పినప్పుడు ఆరోగ్యానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. దీనికి కారణం ఏంటి, ఎందుకు సిరిధాన్యాలు మంచిది, ఏ రకంగా రోగాలు వస్తున్నాయని చెప్పేదానికి ఒక గంట అర్ధ గంట సరిపోవట్లేదు అనిపించిన కారణం ఈ రకంగా ఒక 3-day ప్రోగ్రామ్ ఇక్కడ డిజైన్ చేసాం. ఎక్కడైతే పీపుల్ వచ్చి అది థియరిటికలీ తెలుసుకునేదే కాకుండా ప్రాక్టికల్గా అప్లై చేసుకుంటూ, అంటే ఈ షెడ్యూల్లో యోగా ఉంటుంది, వాకింగ్ ఉంటుంది, ఎద్దుగానుగ నూనెలు ఎలా తీస్తున్నారు అనేది లైవ్ డెమో ఉంటుంది, అలాగే మిల్లెట్స్ తో కుకింగ్ సెషన్ కూడా ఉంటుంది. ఆ రకంగానే మాకు కషాయాలకి అవసరం ఉన్న చెట్లు ఐడెంటిఫై చేసేది ఎలా పెంచుకోవాలి. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ కలిసి ఒక చోట మేము చేసినప్పుడు మనకు అనిపించినది రెస్పాన్స్ ప్రజల్లో బాగా వస్తుంది. ఒక్క గంట విని మర్చిపోయేదానికంటే దాన్ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు, ఎస్పెషలీ యాజ్ అ గ్రూప్, అయ్యో అందరూ జంక్ ఫుడ్ తింటున్నారు, నేను ఒక్కదాన్నే దీన్ని వాడాలి అన్నప్పుడు కష్టం అనిపిస్తుంది. కానీ ఒక 30-40 మెంబర్స్ గ్రూప్గా అందరూ కలిసి చేసినప్పుడు వాళ్ళకి మోటివేషన్ జరుగుతుంది. ఓ వాళ్ళకు మంచిది జరిగింది, వీళ్ళు ఇలా చేస్తున్నారు అనుకున్నప్పుడు ఒకరికొకరు వాళ్ళ స్టోరీస్ షేర్ చేసుకుని, వాళ్ళ రెసిపీస్ షేర్ చేసుకుని మోటివేట్ చేసినప్పుడు ద డైరెక్షన్ ఆఫ్ ద మూవ్మెంట్ వాజ్ మచ్ బెటర్ అని అనిపించి ఈ రకంగా అమృతాహారం అనే ప్రోగ్రామ్ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. సో ఈ రకంగా ఆల్మోస్ట్ 29 బ్యాచెస్ ఇక్కడ చేసాం. ఇదే కాన్సెప్ట్ కాపీ చేసుకుని వేరే చోట్ల కూడా వేరే లాంగ్వేజెస్ లో సిరి జీవనం ప్రోగ్రామ్ అని చేస్తున్నాం. బట్ ద కాన్సెప్ట్ స్టార్టెడ్ హియర్ అండ్ ఐడియల్ ప్లేస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే వాతావరణం అంత బాగుంది. ఇన్ హౌస్ లోనే కట్టగాను నూనెలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న షెఫ్స్ సిరిధాన్యాలతో రకరకాల వంటలు చేసే దాంట్లో ఎక్స్పర్ట్స్ అయిపోయారు. సో అందరూ ఫుడ్ కూడా ఎంజాయ్ చేస్తారు. అన్ని చెట్లు, మెడిసినల్ ప్లాంట్స్ ఎక్కడంటే అక్కడ మీకు కనిపిస్తుంటాయి. సో ఐ థింక్ దిస్ వాజ్ ది బెస్ట్ స్పాట్ విచ్ వాజ్ పాసిబుల్. సో ఆ కాన్సెప్ట్ నాన్నగారికి అనిపించిన వెంటనే, యాక్చువల్లీ నేను దుబాయ్లో ఉన్నాను అప్పుడు, సో పిలిచేశారు, ఇంకా వెనక్కి వచ్చేయి, నువ్వు అక్కడ ఉండే ఏం చేయలేవు, ఇక్కడ మంచి ఆపర్చునిటీ ఉంది, మంచి దారి దొరికింది, సో నీ అవసరం నాకుంది అని చెప్పారు. నేనే అన్ని చోట్ల వెళ్ళి అన్ని చెప్పలేను, కానీ నేను వెళ్ళి ఒక ఇంట్రొడక్షన్ లాగా ఇస్తే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ రకమైన 3-day ప్రోగ్రామ్ చేస్తే మంచిది, దానికి నువ్వు అవసరం అని పిలిచి నాకు ఈ రకంగా ఈ దాంట్లో వచ్చేది జరిగింది. సో overall I think this is the 72nd batch which I am handling overall all over India, even abroad. America lo kuda 3 programs chesam. So Kannada, Telugu, English, Hindi anni bhashalo chestam, but I think this has been a special place for me also. This is where it all began and we are continuing the programs. ఖచ్చితంగా మ్యామ్. సో నాన్నగారి గురించి మొదటిగా మాట్లాడితే మిల్లెట్ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అంటే మిల్లెట్స్ ప్రాధాన్యత అనేది జనాలకి చెప్పారు. ఇప్పుడు అదే ఆహారము అదే మంచి చేస్తుంది, అనారోగ్య సమస్యలకి అదే చెక్ పెడుతుంది, రాకుండా చేస్తుంది అంటున్నారు. సో వారి డాక్టర్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాన్నగారి గురించి ఏం చెప్తారు, మిల్లెట్స్ గురించి ఏం చెప్తారు? జర్నీ చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. సో స్టార్ట్ చేసినప్పుడు మేము కూడా అనుకోలేదు ఇంత తొందరగా ఇంత రికగ్నిషన్ దొరుకుతుందని. విషయాలు నిజమని తెలిసినా కూడా అంత ఈజీగా ప్రజల వరకు ఈ విషయాలు అందుతాయి, ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేసి దీన్ని వాడేది మొదలు పెడతారు ఇంత ఈజీగా అని అనుకోలేదు. సో నాన్నగారు ఎప్పుడు చెప్తున్నారు, నా జీవితం ఉన్నంతసేపు నేను మాట్లాడేది చెప్తుంటాను, కానీ ఇది పైకి వచ్చేదానికి ఇంకా నేను పోయిన తర్వాత ఒక 10-15 సంవత్సరాలు కావచ్చు అని ఊహించుకున్నారు. కానీ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ లక్కీ. తను చేసిన ప్రయత్నాలతో చాలా మంది సపోర్ట్ కూడా దొరికి ఇప్పుడు ఆల్రెడీ వీ హ్యావ్
రీచ్డ్ స్టేట్ వేర్ వాడుతున్నారో లేదో కానీ విన్నారని అందరూ. మిలెట్స్ అయితే సిరిధాన్యాల గురించి అయితే వినేదైతే అందరికి ఇప్పుడు అట్లీస్ట్ ఐడియా అయినా ఉంది. రోగాలు వస్తే దీన్ని వాడితే బాగవుతాం అనే ఒక థాట్ ప్రాసెస్ అయినా ఉంది. కొంతవరకు చాలా మంది వాడుతున్నారు, కొందరు ఫుల్ గా వాడుతున్నారు, సో బెనిఫిట్స్ తీసుకుంటున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ నాట్ జస్ట్ లోకల్ గా మాత్రమే కాదు, గవర్నమెంట్ వైపు నుంచి కూడా అండ్ ఇంటర్నేషనల్లీ కూడా 2023 వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. సో సిరిధాన్యాల గురించి, మిల్లెట్స్ గురించి ఆల్ ఓవర్ ద వరల్డ్ అవేర్నెస్ క్రియేట్ చేసేదానికి మా గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ దొరికింది. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ ది ప్రోగ్రెస్ అండ్ వీ హోప్ ఇట్ కంటిన్యూస్ అండ్ పిక్స్ అప్ మోర్ పేస్. సో ఎటువంటి స్వార్థం లేకుండా ఈ మిల్లెట్స్ గురించి చేసిన ప్రయత్నానికి పద్మశ్రీ ఇచ్చి గౌరవించుకోవడం కూడా స్వార్థం లేదని చెప్పలేము, స్వార్థం ఉంది. ఎందుకంటే అందరూ దీన్ని వాడితే పర్యావరణంకి అయ్యేలాంటి లాభాలతో ఈ భూమి పైన ఇంకొన్ని సంవత్సరాలు ఇంకా కొంచెం బాగా నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా వదిలేదానికి కొన్ని రిసోర్సెస్ మిగిలి ఉంటాయి అనే స్వార్థం నాన్నగారికి ఉండింది ఫస్ట్ నుంచి. సో ఆ దృష్టిలోనే నాకు కూడా దీని గురించి ఇంట్రెస్ట్ వచ్చి, అఫ్ కోర్స్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కానీ ఆల్సో ఇంపార్టెంట్ ఇస్ మన చుట్టూ ఉన్న జీవరాశులకి కూడా, దానికి కూడా నీళ్ళు అవసరం, భూమి అవసరం అనేది ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చి దాని ద్వారానే నేను దీనికి ఈ ఫీల్డ్ లోనే మాట్లాడేది, క్లాసులు తీసుకునేది జరిగింది. ఖచ్చితంగా అండి. చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు, చాలా మంది దీన్ని పాటిస్తూ ఉన్నారు, ఆరోగ్యవంతులుగా ఉన్నారు. సో మిల్లెట్స్ అనేవి ప్రతి ఇంట్లో భాగం అయిపోయాయి. సో అయితే డాక్టర్ గారు, మీరు ఒక హోమియో వైద్య నిపుణులు. సో మీ దగ్గరికి ఎవరైనా ఒక పేషెంట్ వస్తే ఎట్లా ట్రీట్ చేస్తారా? అంటే ఈ విధంగా లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తారా, ఫుడ్ గురించి చెప్తారా, లేదంటే టాబ్లెట్స్ ఇస్తారా? సో ట్రీట్మెంట్ అనేది, మందులు వాడేది అనేది షుడ్ ఆల్వేస్ బి లాస్ట్ ఆప్షన్ అని మా అభిప్రాయం. అది హోమియోపతి కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, కొన్నిసార్లు అలోపతి కూడా అవసరం రావచ్చు. బట్ రూట్ కాజ్ ఆఫ్ ది డిసీజ్ ని మేము ఇగ్నోర్ చేస్తూ ఓన్లీ సూపర్ఫిషియల్ గా సిమ్టమ్స్ ని ట్రీట్మెంట్ మందులతో ఎన్నిసార్లు కరెక్ట్ చేసినా రోగాలు మళ్ళా వెనక్కి వస్తుంటాయి. బట్ మేము ఎప్పుడైతే రోగాలకి మూల కారణంగా బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర, మనకు ఎక్సర్సైజ్ లేకుండా సెడెంటరీ హ్యాబిట్స్ అని రికగ్నైజ్ చేసుకుని, దీన్ని అర్థం చేసుకుని లైఫ్ స్టైల్లో మార్పులు తెచ్చుకుంటాము, సిరిధాన్యాల్ని ముఖ్య ఆహారంగా వాడుతుంటాము, టీల్ని, కాఫీల్ని కషాయాలతో రీప్లేస్ చేసుకుంటాము, అప్పుడైతే రోగం లోపల నుంచి పోతుంది. ట్రాన్సిషన్ కి మందులు అవసరం రావచ్చు. సో దానికి అవసరం ఉన్న వాళ్ళకి హోమియోపతి మందులు ఖచ్చితంగా వి ప్రిఫర్ టు గివ్ మోర్ సేఫర్ అండ్ నో సైడ్ ఎఫెక్ట్స్ అని. అండ్ అవర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఆఫ్ కోర్స్ ఐ విల్ సే ఇట్స్ ది బెస్ట్. సో అవసరం ఉన్నప్పుడు మందులు వాడాలే కానీ బ్యాక్గ్రౌండ్ లో ఈ కరెక్షన్ జరుగుతుంటే మందుల పైన డిపెండెన్సీ తగ్గుతూ వస్తుంది. సంవత్సరంలో 10 సార్లు జలుబు, జ్వరాలు వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళేది కాకుండా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వాడాల్సి వస్తుంది మీరు కరెక్ట్ లైఫ్ స్టైల్ ఫాలో చేస్తుంటే. జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఏ రకంగా అవర్ లైఫ్ స్టైల్ కెన్ రెడ్యూస్ అవర్ డిపెండెన్సీ ఆన్ మెడిసిన్స్. అయితే పేషెంట్స్ ఏ ఏజ్ పేషెంట్స్ ఏ ప్రాబ్లమ్ తో ఎక్కువగా వస్తూ ఉన్నారు? యూజువలీ హోమియోపతి డాక్టర్ దగ్గరికి క్రానిక్ కండిషన్స్ లైక్ స్కిన్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ఇష్యూస్, ఎవరైతే అలోపతిలో పర్మనెంట్ సొల్యూషన్ దొరకట్లేదని అనుకుంటారో ఆ రకమైన పేషెంట్స్ హోమియో డాక్టర్స్ దగ్గర ఎక్కువగా కన్సల్టేషన్ కి వచ్చేది మామూలుగా జరుగుతుంది. కానీ ఆఫ్టర్ ఆల్ ది పాపులారిటీ మిల్లెట్స్ గురించి తెలిసిన దాని తర్వాత మా క్లినిక్ కి అయితే ఇప్పుడు అన్ని రకాల రోగాల వాళ్ళు వస్తున్నారు, ఇంక్లూడింగ్ క్యాన్సర్ పేషెంట్స్, ఇంక్లూడింగ్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్, ఇంక్లూడింగ్ డయాబెటీస్ అయితే చాలా మంది వచ్చి బాగా చేసుకుని వెళ్తున్నారు. సో ద రేంజ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, రోగాల లిస్ట్ అయితే రోజు పెరుగుతూనే ఉంది. అండ్ బికాస్ ఆఫ్ ది పాపులారిటీ ఆఫ్ మిల్లెట్స్ అండ్ అవర్ క్లినిక్ ఐ థింక్ వీఆర్ గెటింగ్ మచ్ వైడర్ రేంజ్ ఆఫ్ పేషెంట్స్. అయితే ఆహారం ఔషధమే. ఆహారం ఔషధం అనేదాని కాకుండా ఆహారం సరిగ్గా ఉంటే ఔషధం అవసరం లేదు అని చెప్పచ్చు. కరెక్ట్. డాక్టర్ గారు,
ఒకప్పుడు జలుబు దగ్గు జ్వరాలు ఎలా వచ్చాయో ఇప్పుడు క్యాన్సర్ అలా వస్తూ ఉంది. సో విమెన్ కి అయితే ఎక్కువగా మనం క్యాన్సర్ చూస్తూ ఉన్నాము. ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాం ఏంటంటే శానిటరీ నాప్కిన్స్ ఎక్కువగా వాడడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. అసలు ఏంటి డాక్టర్ గారు ఇది? సో కెమికల్స్ ఎంత ఎక్స్పోజ్ అవుతున్నాం అంటే ఆ కెమికల్స్ మా దేహంలో కార్సినోజెన్స్ గా పనిచేస్తున్నాయి. అంటే మా డిఎన్ఏనే డిస్టర్బ్ చేసేలాంటి కెమికల్స్ వాడుతున్నాం. సో గాలిలో ఉంది, ఆహారంలో ఉంది. ఇప్పుడు వెజిటబుల్స్ ఫ్రూట్స్ హెల్దీ అని తింటున్నాం, దాన్ని పండించేదానికి కూడా వాడుతున్న పెస్టిసైడ్స్ ఉండొచ్చు, ఫర్టిలైజర్స్ ఉండొచ్చు, వీడిసైడ్స్, ఫంగిసైడ్స్, ఇంకా ప్రాసెస్డ్ ఫుడ్ లో కలర్స్, టేస్ట్ మేకర్స్, అడిటివ్స్, ఇవన్నీ కూడా కార్సినోజెన్స్ లాగే మా దేహంలో డిస్టర్బెన్స్ చేసి క్యాన్సర్ కి కారణంగా ఉంటాయి. అదంతే కాకుండా రిఫైన్డ్ ఆయిల్స్ వాడుతున్నాం ఇప్పుడు, దాంట్లో కూడా ఎన్నో రకాల చెడ్డ అంశాలు క్యాన్సర్ కి కారణంగా ఉంటాయి. లైక్ దాంట్లో కల్తీగా కనిపిస్తున్న మినరల్ ఆయిల్స్ ఉండొచ్చు, అలాగే ఆ హై హీట్ అండ్ టెంపరేచర్ ప్రెషర్ లో ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు రిలీజ్ అయ్యే ఫ్రీ రాడికల్స్ కావచ్చు. సో ఎన్నో రకాల మేము కార్సినోజెన్స్ కి ఎక్స్పోజ్ అవుతున్న కారణం ఇప్పుడు ఆల్మోస్ట్ 30% అని చెప్తున్నారు ట్యూమర్స్ అకరెన్స్ ఇన్ పీపుల్. అండ్ అన్ఫార్చునేట్లీ ఇంకా దానికి ఒకే సొల్యూషన్ ఖచ్చితంగా అని చెప్పేదానికి కావట్లేదు. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది డెవలప్మెంట్, ఇట్స్ స్టిల్ అ స్కేరీ డిసీజ్ ఇన్ ద పాపులేషన్. సో ఇలాంటి పదార్థాల నుంచి అంత అయితే అంత దూరంగా ఉండేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు చెప్పినట్టు ఇప్పుడు వాడుతున్న శానిటరీ ప్యాడ్స్ లో కూడా ఈ ఓడర్స్ కి ఆ జెల్ కెమికల్, ఈ కెమికల్ ఎక్స్పోజర్ కూడా ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది కెమికల్స్ విచ్ క్యాన్ బి అ కాజ్ ఫర్ క్యాన్సర్ అని ఐడెంటిఫై చేస్తున్నారు. సో జనరల్ గా క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ట్రీట్మెంట్ లో ఉంటారో వాళ్ళకి ఫుడ్ ఏదంటే మిల్లెట్స్ అని చెప్తారు. డాక్టర్సే చెప్తూ ఉంటారు మిల్లెట్స్ తీసుకుంటే తగ్గుతుంది అని, మిల్లెట్సే మంచి ఆహారం అని. ఏం చెప్తారు డాక్టర్ గారు, అసలు ఇది ఎలా పనిచేస్తుంది? సో 3 ways in which millets క్యాన్సర్ పేషెంట్స్ కి హెల్ప్ చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రిటివ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది దీంట్లో. సో బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉన్నాయి, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అన్ని దొరుకుతాయి, మినరల్స్ దొరుకుతాయి. సో పోషకాంశాలు ఎక్కువ దొరికే దాని వల్ల వాళ్ళకి ఎనర్జీ దొరుకుతుంది, విచ్ దే ఆర్ బీయింగ్ డ్రైన్డ్ ఆఫ్. క్యాన్సర్ సెల్స్ రిప్రొడ్యూస్ అయినంత బాడీలో ఉన్న ఎనర్జీ అంతా డ్రైన్ చేసేస్తుంటుంది. సో దర్ రిక్వైర్మెంట్ ఫర్ న్యూట్రియంట్స్ ఇస్ మోర్. సో అది మీకు మిల్లెట్స్ ద్వారా దొరుకుతుంది, ఆ రకంగా హెల్ప్ చేస్తుంది. రెండోది, మిల్లెట్స్ తిన్నప్పుడు సిరిధాన్యాల్లో ఫైబర్ ఉన్న కారణం గ్లూకోజ్ రిలీజ్ దేహంలోకి, రక్తంలోకి స్లోగా జరుగుతుంది. క్యాన్సర్ సెల్స్ ఆర్ ఫీడింగ్ ఆన్ గ్లూకోజ్. సో ఎప్పుడైతే మా రక్తంలో గ్లూకోజ్ సడన్ గా స్పైక్ అవుతుందో, బియ్యం తిన్నప్పుడు, చక్కెర వాడినప్పుడు, గోధుమ తిన్నప్పుడు, ఆ గ్లూకోజ్ స్పైక్ అయినప్పుడు ఇట్స్ లైక్ అ బూస్ట్ ఫర్ క్యాన్సర్ సెల్స్. సో ఎప్పుడైతే మేము సిరిధాన్యాలు అడాప్ట్ చేసుకుంటామో గ్లూకోజ్ లెవెల్స్ బాడీలో మెయింటైన్ గ్రాడ్యువల్ గా బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు ఈ క్యాన్సర్ సెల్స్ కి ఆ సడన్ పుష్ ఆఫ్ గ్రోత్ రాదు. సో ఆ గ్రోత్ ఆఫ్ ట్యూమర్ స్లో డౌన్ అవుతూ వస్తుంది. అదే కాకుండా లిగ్నాన్స్ అనే పదార్థం సిరిధాన్యాల బయట పదరాల్లో ఫైబర్ లో ఉంటుంది. సో ఈ లిగ్నాన్స్ ఏం చేస్తాయి, బాడీలో ఫ్రీ రాడికల్స్ ని ట్రాప్ చేసి తీసేసి ఆ యాంటీ క్యాన్సరస్ ఎఫెక్ట్ లిగ్నాన్స్ నుంచి సిరిధాన్యాల్లో ఉంటాయి. సో ఈ 3 రకాలుగా క్యాన్సర్ పేషెంట్స్ కి బాగా బెనిఫిట్ దొరుకుతుంది ఎప్పుడైతే వాళ్ళు సిరిధాన్యాల్ని ఓకే. ఈ క్యాన్సర్ వచ్చిందంటే దీన్ని పూర్తి స్థాయిలో తగ్గించుకునే అవకాశం ఉంటుందా, అంటే పూర్తిగా రివర్స్ చేసేయచ్చు దీన్ని? చాలా మంది చేసుకుంటున్నారు. ఐ విల్ నాట్ సే 100%, ఆఫ్ కోర్స్ ఐ విల్ బి లయింగ్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ 100%, బట్ ఖచ్చితంగా ఇంకా 3 months టైం ఉన్నది అని చెప్పిన వాళ్ళు ఎంతో మంది 4-5 సంవత్సరాలు బాగున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని ఉన్నారు. ట్యూమర్ సైజ్ కూడా ష్రింక్ అయిన ఎన్నో కేసులు ఉన్నాయి. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ వెల్ ద పర్సన్ అడాప్ట్స్ టు ఇట్, ఎంత తొందరగా వాళ్ళు ఎంత సీరియస్ గా దీన్ని ఫాలో చేస్తారు అనేది. కాబట్టి అండ్ ప్రతి ఒక్కరి కేసు డిఫరెంట్. వీ కెనాట్ ఎస్పెషలీ క్యాన్సర్ అన్నప్పుడు, ఇప్పుడు డయాబెటీస్ అంటే ఐ కెన్ సే 99% రిజల్ట్, బట్ క్యాన్సర్ కి అంత మంచి నంబర్స్ చెప్పలేం, కానీ ఖచ్చితంగా హెల్ప్ చేస్తుందని వీకెన్. ఈ క్యాన్సర్స్ రాకూడదు అంటే లైఫ్ స్టైల్ అనేది అసలు ఎలా ఉండాలి? అయినంత కెమికల్స్ నుంచి, ప్రాసెస్డ్ ఫుడ్స్ నుంచి దూరంగా ఉండాలి. వాడే వంట పదార్థాలు
ఆర్గానిక్ గా ఉంటే ఇంకా మంచిది. ఆర్గానిక్ దొరకని చోట చింతపండు నీళ్ళలో వెజిటబుల్స్ ని గ్రీన్స్ ని సోక్ చేస్తే ఒక 15 minutes ఈ చింతపండు నీళ్ళలో ఉన్న టార్టారిక్ యాసిడ్ ఎంతో వరకు కెమికల్స్ ని బయటికి తీసేస్తుంది. సో ఆ రకంగా కూడా వీ కెన్ రెడ్యూస్ ద కెమికల్ లోడ్ గోయింగ్ ఇన్ టు అవర్ బాడీ. సో చూస్ వైజ్లీ, try to stay away from these chemicals, and of course millets వాడుతుంటే దాంట్లో ఉన్న యాంటీ క్యాన్సరస్ ఎఫెక్ట్, క్యాన్సర్ లేకుండా కూడా రాకుండా వచ్చేదానికి కూడా ఇవే పని చేస్తుంది. మిల్లెట్స్ అంటే దాంట్లో సపరేట్ గా ఈ పర్టికులర్ ఈ మిల్లెట్స్ అనేది ఉంటుందా ఏమైనా? సో మిల్లెట్స్ ఇస్ అ బ్రాడ్ గ్రూప్ ఆఫ్ గ్రెయిన్స్. సో దాంట్లో మేము 2 కేటగిరీస్ చేయొచ్చు. రాగులు, జొన్నలు, సజ్జలు, దీనిని న్యూట్రల్ గ్రెయిన్స్ అని పిలుస్తాం. అంటే దీంట్లో ఫైబర్ పర్సెంటేజ్ అరౌండ్ 2 to 4% ఉంటుంది. కాబట్టి రోగం ఉన్న వాళ్ళకి ఇవి రోగాల నుంచి బయటికి తాలేవు, కానీ రోగం లేదంటే యూ విల్ రిమైన్ హెల్దీ బై ఈటింగ్ దీస్ గ్రెయిన్స్. సో దాన్ని న్యూట్రల్ గ్రెయిన్స్ అని పిలుస్తాం. సో హెల్దీ పీపుల్ కి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. మిల్లెట్సే, రాగులు, జొన్నలు, సజ్జలు కూడా మిల్లెట్సే, బట్ దే ఆర్ న్యూట్రల్ గ్రెయిన్స్ అమాంగ్స్ ద మిల్లెట్స్. అవి కాకుండా 5 సిరిధాన్యాలని పిలిచేటివి కొర్రలు, అండుకొర్రలు, సాములు, ఊదలు, అరికలు. ఈ 5 ధాన్యాల్లో ఫైబర్ పర్సెంటేజ్ 8 to 12.5 ఉన్నది. సో దీస్ ఆర్ కాల్డ్ పాజిటివ్ గ్రెయిన్స్, సిరిధాన్యాలు. సో రోగాన్ని రివర్స్ చేసే శక్తి, అంగాంగాల్ని క్లీన్ చేసే శక్తి ఈ ఎక్కువ ఫైబర్ ఉన్న సిరిధాన్యాల్లో ఉంటుంది. సో రోగం ఉన్న వాళ్ళు ఈ 5 ధాన్యాలని వాడితే రోగాల నుంచి బయటికి రావచ్చు. మ్యామ్, చూస్తున్నట్లయితే అన్ని రోగాలకు ప్రధాన కారణం ఒబెసిటీ అని చెప్తూ ఉన్నారు. ఒబెసిటీ, ఊబకాయం అనేది పెద్ద సమస్య. ఇది ఒక యూనివర్సల్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంతో క్యాష్ చేసుకునే వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇన్ ద సెన్స్ రకరకాల డైట్స్ చెప్తూ ఉంటారు. అసలు ఏ డైట్ ఫాలో అవ్వాలి ఏంటి అనేది చాలా పెద్ద కన్ఫ్యూజన్. ఇప్పుడు సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా డైటీషియన్ అయిపోయారు. సో ఈ ఒబెసిటీ నుంచి బయటపడడానికి ఒక డైటీషియన్ అయినా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఒక మంచి డైట్ అంటే ఏముంటుంది? చాలా క్విక్ గా, ఫాస్ట్ గా, తొందరగా అనుకునేది ఇస్ ఆల్వేస్ అ రాంగ్ కాన్సెప్ట్. స్లో అండ్ స్టడీ గ్రాడ్యువల్ వెయిట్ లాస్ విల్ బీ అ హెల్దీ వే టు గో. అండ్ మీరు చెప్పినట్టు డయట్ అనే పదం వాడేది ఎప్పుడు కొన్ని రోజులు ఒక ఉద్దేశంతో దేన్నైనా స్టిక్ ఆన్ అయ్యి చేసేదాన్ని డయట్ అంటాం. బట్ అ బెటర్ ఆప్షన్ ఇస్ టు చేంజ్ టు ద కరెక్ట్ లైఫ్ స్టైల్ సో దట్ ప్రొలాంగ్గా మీరు ఆరోగ్యంగా ఉండి వెయిట్ లాస్ చేసుకుని నిదానం అయినా కూడా ఇట్ విల్ బి అ పర్మనెంట్ అండ్ లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్. అండ్ క్రాష్ డయట్స్ చేస్తారు కొందరు, లైక్ ఒక 15 days 20 days ఓన్లీ జ్యూస్ తాగేది, ఓన్లీ సాలడ్ తినేది. బట్ దెన్ దట్స్ నాట్ సస్టైనబుల్ ఫర్ అ లాంగ్ టైమ్. తర్వాత మళ్ళీ వెన్ యూ గో బ్యాక్ టు ద సో కాల్డ్ నార్మల్ ఫుడ్, అగైన్ you're going to regain it. So sustainable గా ఉండాలంటే we need to replace the regular రోజు వాడే ఇడ్లీ, దోశ, అన్నం, పులావుల్నే ఏ దాంతో చేస్తున్నాం అనే దాన్ని గమనం వేయాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైస్ అండ్ వీట్ దాన్ని మిల్లెట్స్ తో చేసుకున్నప్పుడు దాన్ని టేస్ట్ కూడా మాకు మిస్ కాదు. విత్ లిటిల్ కుకింగ్ టెక్నిక్స్ వీ కెన్ ఈజీలీ మేక్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిషెస్ యూజింగ్ మిల్లెట్స్. స్లైట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అవసరం ఉంటాయి. కొంచెం ఒక 4-5 weeks మీకు అలవాటు అయితే దెన్ యూ విల్ గెట్ యూస్ టు కుకింగ్ విత్ మిల్లెట్స్. సో దాంతో మీరు ఏది మిస్ చేసుకోకుండా బిర్యానీను చేసుకోవచ్చు, చాట్స్ చేసుకోవచ్చు, నూడిల్స్ చేసుకోవచ్చు. దీంతోనే ఏదైనా చేసుకొని తిన్నప్పుడు టేస్టీగాను ఉంటుంది, హెల్దీగాను ఉంటుంది, అండ్ గ్రాడ్యువల్ వెయిట్ లాస్ కూడా జరుగుతుంది. సో ఐ వుడ్ ఆల్వేస్ సజెస్ట్ షిఫ్టింగ్ టు అ హెల్దీ లైఫ్ స్టైల్ రాదర్ దెన్ గోయింగ్ ఇన్ ఫర్ క్రాష్ డయట్స్ విచ్ ఆర్ వర్క్ చేస్తాయి షార్ట్ పీరియడ్ కి, బట్ దెన్ ఆఫ్టర్ దట్ వాట్ డూ యూ డూ అనేది క్వశ్చన్ మార్క్ గా ఉంటుంది. మీరు అన్నట్లుగానే మిల్లెట్స్ తీసుకోవాలని ఉంటుంది, కానీ దాని ప్రిపరేషన్ అనేది మాకు చాలా టఫ్ జాబ్. సోక్ చేయాలి. సో అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి ఇవ్వాలనుకోండి, రకరకాల స్నాక్స్ లాగా అడుగుతుంటారు, వాళ్ళకి ఎలాగా ఇవ్వాలని. సో నేను అలా సెర్చ్ చేస్తున్నప్పుడు మీ ఛానల్ చూసాను, మిల్లెట్ మ్యాజిక్ యూట్యూబ్ లో. సో దాంట్లో అన్ని రకాల అంటే మనం ఎట్లా ఈ జనరేషన్ కూడా ఎలా ఇవ్వాలి ఏంటి అన్నట్లుగానే బిర్యానీలు ఎలా చేసుకోవాలి, చపాతీలు ఎలా చేసుకోవాలి, దోశ ఎలా చేసుకోవాలి. చాలా రెసిపీస్ ఉన్నాయి అండ్ వీఆర్ ట్రైంగ్ టు యాడ్ మోర్ అండ్ మోర్ new recipes as and when time permits. Recent times లో టైం అంతా దొరకట్లేదు. లాక్డౌన్ లో చాలా రెసిపీస్ వేసాం, ఆల్మోస్ట్ 50-60 కామన్ డే టు డే రెసిపీస్ ఉన్నాయి అండ్ వీఆర్ యాడింగ్ ఆన్ యాజ్ అండ్ వెన్ వీ గెట్ టైమ్. సో నా కాన్సెప్ట్ అదే,
హెల్దీ ఫుడ్ ఇస్ బోరింగ్ అనే ఒక మైండ్ సెట్ ని చేంజ్ చేయాలనేది నా ఉద్దేశం. సో మిల్లెట్స్ తోనే ఈజీగా హెల్దీ ఫుడ్ విచ్ కిడ్స్ విల్ ఆల్సో ఎంజాయ్, ఎవ్రీ వన్ అట్ హోమ్ షుడ్ ఎంజాయ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బోరింగ్ గా ఉంటే ఒక 10 రోజులు తిని వదిలేస్తారు, కానీ దాంతోనే మీరు అన్ని వెరైటీస్ చేసుకోవచ్చు అన్నప్పుడు అందరూ స్టిక్ ఆన్ అవుతారు. మొత్తం ఫ్యామిలీ వాడినప్పుడు ఫ్యామిలీ మొత్తం హెల్తీగా ఉండాలి. ఇట్స్ నాట్ లైక్ మిల్లెట్స్ ఆర్ డిసీజ్డ్ పీపుల్ కి, రోగం ఉన్న వాళ్ళకి మాత్రం ఆహారం అనే ఇంకా కాన్సెప్ట్ ఉంది. సో దాన్ని చేంజ్ చేయాలి, ప్రతి ఒక్కరికి ఇది ఆహారం అని. దట్స్ మై గోల్ టు ఎక్స్ప్లెయిన్ టు పీపుల్. సో ఆ కారణానికి మిల్లెట్ మ్యాజిక్ అనే ఛానల్ తీసాం. సో రెసిపీస్ అండ్ స్మాల్ టిప్స్ టు అడాప్ట్ మిల్లెట్స్ టు యువర్ డే టు డే కుకింగ్ దాంట్లో దొరుకుతాయి. జనరల్ గానే ఇప్పుడు వరకు ఈ ఫుడ్ కి అలవాటు పడ్డారు, సో మిల్లెట్స్ తీసుకోవాలి అనుకున్నారు అన్నప్పుడు అసలు ఎలా స్టార్ట్ చేయాలి, దేంతో స్టార్ట్ చేయాలి? సో అన్ని దాంట్లో 5 సిరిధాన్యాల్లో ఈజియెస్ట్ టు డైజెస్ట్ లిటిల్ మిల్లెట్ సాములు. సో దీంతో యూజువలీ స్టార్ట్ చేయమని చెప్తాం. అండ్ ఇట్స్ ఆల్సో వైట్ ఇన్ కలర్, సో ప్రజలకి అంత మార్పు అని అనిపించదు. సో సాఫ్ట్ అండ్ ఈజీ టు డైజెస్ట్ సాములతో స్టార్ట్ చేస్తే డైజెషన్ తొందరగా సెట్ అవుతుంది. దెన్ యూ కెన్ స్టార్ట్ యాడింగ్ ఆల్ ది అదర్ మిల్లెట్స్. అంబలి రూపంలో తీసుకుంటే ఇంకా ఈజీగా మీ డైజెస్టివ్ సిస్టమ్ క్లీన్ అప్ అవుతుంది, గట్ మైక్రోబ్స్ బాగా పెరుగుతాయి. సో వెన్ యూ గెట్ గుడ్ ప్రోబయోటిక్స్ ఓవరాల్ హెల్త్ స్టార్ట్స్ ఇంప్రూవింగ్ వెల్. సో ఇలా అంటే నేను సిరిధాన్యాలు తింటే ఎలా అవుతుందో అనే ఆ టెన్షన్ ఉండేవాళ్ళు, వీక్ డైజెషన్ ఉండేవాళ్ళు సామల అంబలితో ఒక 1 week 2 weeks అలవాటు చేసుకుని దెన్ దే కెన్ అడాప్ట్ మిల్లెట్స్ ఇంటూ రైస్ ఫామ్, రోటీ ఫామ్ అండ్ దోసా ఫామ్ ఆ రకంగా చేస్తారు. డాక్టర్ గారు మీరు చెప్పినట్లుగానే గట్ హెల్త్ సమస్య ప్రతి ఒక్కరికి ఉంది. రకరకాల యాంటీబయాటిక్స్ వాడాము, రకరకాల జంక్ ఫుడ్స్ తీసుకున్నాము, గట్ హెల్త్ పాడైపోయింది. సో గట్ హెల్త్ కోసం ఏమైనా టిప్స్ ఉన్నాయా? సో ఫస్ట్ థింగ్ ప్రీబయోటిక్ కండిషన్ అంటారు. అంటే ఈ గట్ మైక్రోబ్స్ కి ఫేవరబుల్ కండిషన్ ఏంటంటే మీకు ఇంటెస్టైన్ లో ఎప్పుడైతే బాగా ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుందో దే విల్ గ్రో ఈజీలీ, విచ్ అఫ్ కోర్స్ మా మిల్లెట్స్ లో ఫైబర్ బాగా ఉన్నదానికన్నా ఎప్పుడైతే మీరు మిల్లెట్స్ వాడతారో ప్రీబయోటిక్ కండిషన్ సెట్ అయిపోయింది. సో సిరిధాన్యాలతో అంబలి చేసుకున్నప్పుడు రెగ్యులర్ గా యు ఆర్ గివింగ్ యువర్ బాడీ అ డోస్ ఆఫ్ ది గుడ్ బ్యాక్టీరియా, సో దట్ అక్కడ బాగా పెరిగి మీకు గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. సో ఖచ్చితంగా అందరికీ వి సజెస్ట్ డైలీ 1 glass అంబలి తాగితే బాగా తొందరగా మీరు రికవర్ అయ్యేదానికి హెల్ప్ అవుతుంది. ఇట్స్ లైక్ దేహం లోపలికే డాక్టర్ ని మీరు తీసుకెళ్లిపోయినట్టు ఉంటుంది. సో దే ఆర్ అలైవ్ బ్యాక్టీరియా అండ్ మీ బాడీలో ఎప్పుడు దే ఆర్ 24/7 కలెక్టింగ్ సిగ్నల్స్ ఫ్రమ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది అనేది అవి డయాగ్నోస్ చేసి ఏదో ఇక్కడ తక్కువ ఉందంటే ఇమ్మీడియట్ గా ఆ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ని పెంచి అక్కడికి సప్లై చేసేలాగా, దట్ ఈస్ హౌ కాంప్లెక్స్ దే వర్క్ ద గట్ బ్యాక్టీరియా. సో ఈవెన్ మన థింకింగ్ కూడా గట్ బ్యాక్టీరియా పైన ఇన్ఫ్లుయెన్స్డ్ గా ఉంటుంది. సో వి సే నో వి హ్యావ్ అ గట్ ఫీలింగ్ ఇట్ విల్ రెయిన్ ఆర్ గట్ ఫీలింగ్ దట్ దిస్ పర్సన్ ఇస్ గోనా విన్ అలా. సో ఆ గట్ ఫీలింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అవర్ బ్యాక్టీరియా సెండింగ్ signals to the brain influencing our thoughts and the way we think. So మంచి గట్ బ్యాక్టీరియా ఉంటే మనసు కూడా చల్లగా ఉంటుంది, స్ట్రెస్ తగ్గుతుంది, we will have calm and peaceful state of mind if we have a good gut bacterial biome. మ్యామ్ జనరల్ గా స్ట్రెస్ లేనిది ఎక్కడ చెప్పండి? సో జనరల్ గా ఐటీ పీపుల్ కావచ్చు, నార్మల్ వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, హౌస్ వైఫ్ కూడా ఇప్పుడు స్ట్రెస్, పిల్లలు చదువుకోవాలా, వాళ్ళ పెద్దోళ్ళు వాళ్ళు, ఇవంతా స్ట్రెస్. అసలు స్ట్రెస్ లేని లైఫే లేదు. సో నార్మల్ గా ఈ స్ట్రెస్ తగ్గించుకుని హ్యాపీగా ఉండాలంటే ఒక 2-3 సూత్రాలు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఐ వుడ్ సజెస్ట్ ట్రై టు క్యాచ్ ది సన్ రైజ్ టైంలో ఎప్పుడైతే మేము ఆ రైజింగ్ సన్ ది కలర్స్ చేంజ్ అయ్యేదాన్ని చూస్తామో మైండ్ లో, బ్రెయిన్ లో హ్యాపీ హార్మోన్స్ సెక్రీట్ అవుతాయి. సో సన్ రైజ్ అండ్ సన్ సెట్ డైరెక్ట్ గా వ్యూ చేసేదానికి ఇఫ్ యూ టేక్ అవుట్ 5-10 minutes in your routine, that will go a long way to make us feel calm and peaceful. రెండోది రెగ్యులర్ ఎక్సర్సైజ్ is also essential for mental health. We think ఫిజికల్ హెల్త్ మాత్రం అది అవసరం అనేది. లాంగ్ వాక్స్, యోగా, ప్రాణాయామం హ్యావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఈవెన్ ఇన్ అవర్ మెంటల్ హెల్త్. స్ట్రెస్ తగ్గించేదానికి ప్రాణాయామం ఎస్పెషలీ బాగా స్ట్రెస్ తగ్గించేదానికి సహాయం చేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ గట్ బ్యాక్టీరియా పెంచుకుంటే యూ హ్యావ్ అ గుడ్ గట్ బయోమ్, ఆటోమేటికలీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. సో
ఈజీగా వీ కెనాట్ హ్యాండిల్ ఎవ్రీథింగ్, లైక్ సిచ్యువేషన్స్ వస్తుంటాయి స్ట్రెస్ వచ్చేలాంటివి, బట్ దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది బేస్డ్ ఆన్ అవర్ స్టేట్ ఆఫ్ హెల్త్ ఉంటుంది. సో బై డూయింగ్ దిస్ ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. సో అడగాలి అంటే ఒక 29th రేపే, సో రేపు వరల్డ్ హార్ట్ డే ఉంది. హార్ట్ అటాక్స్ అనేవి చిన్న వయసులోనే వస్తూ ఉన్నాయి. చిన్న వయసులో హార్ట్ అటాక్స్ రావడానికి ప్రధాన కారణాలు ఏం చూస్తున్నాము, రాకుండా జాగ్రత్తలు అంటే ఏంటి, ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి? ఆయిల్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, ఒక పెద్ద టాపిక్. అసలు ఏ ఆయిల్ వాడాలి హార్ట్ హెల్త్ కోసం? సో బేసికలీ రక్తం మందం అయినప్పుడు, which happens because of glucose imbalance, high processed foods తినేదాని వల్ల, ఎక్కువ చక్కెర వాడేదాని వల్ల, రైస్ అండ్ వీట్లో హై కార్బ్స్ ఉన్నదాని వల్ల, సడన్ రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్ వల్ల రక్తం మందంగా ఉంటుంది. ఆ రక్తం మందం అయినప్పుడు బాడీ దాన్ని కొలెస్ట్రాల్ గా మారుస్తుంది. సో వి థింక్ ఫ్యాట్ వస్తున్నది మేము తింటున్న ఆయిల్ ఫ్యాట్ నుంచి అని, కానీ దట్ ఈస్ ఓన్లీ 30%, విచ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్, విల్ స్పీక్ అబౌట్ దట్. బట్ 70% కొలెస్ట్రాల్ బాడీలో వస్తున్నది మీ లివర్ గ్లూకోజ్ ఎక్కువ అయిన దాన్ని కొలెస్ట్రాల్ గా మారుస్తుంది. సో అన్లెస్ వీ కరెక్ట్ ది గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ బై అవాయిడింగ్ హైలీ ప్రాసెస్డ్ అండ్ షుగర్ ఉన్న ఫుడ్స్ ని అవాయిడ్ చేయకుండా ఉంటే, మీరు బెస్ట్ ఆయిల్ వాడినా కూడా బాడీలో కొలెస్ట్రాల్ వస్తుంది. సో ఆ 70% ని ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ బై ఈటింగ్ మిల్లెట్స్, నాట్ ఈటింగ్ రైస్, వీట్, షుగర్ అండ్ మెయింటైనింగ్ గుడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఇన్ ద బాడీ. సో అది ఫస్ట్ స్టెప్ ఉంటుంది. రెండోది అఫ్ కోర్స్ అవర్ కుకింగ్ ఆయిల్స్, రిఫైన్డ్ ఆయిల్స్ లో వీఆర్ నాట్ హ్యావింగ్ ప్యూర్ ఆయిల్స్ ఇన్ టు అవర్ బాడీ. సో దట్ ఈస్ ఆల్సో హ్యూజ్ కాంట్రిబ్యూషన్. సో దానికి బదులుగా ఎద్దుగానుగ నూనెలు, మన పూర్వీకులు నిదానంగా ఏదే రకమైన కంటామినేషన్ లేకుండా వేరే వేరే నూనె పదార్థాలు, అది పల్లీలు కావచ్చు, ఆవాలు కావచ్చు, కొబ్బరి నూనె కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు, సో వేరే వేరే దాంట్లో వేరే వేరే మంచి గుణాలు ఉంటాయి. సో రొటేషన్ లో మోర్ దెన్ ది ఆయిల్ సీడ్, ఆ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఇస్ వాట్ వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్. సో ఎద్దుగానుగల్లో నూనె తీసినప్పుడు దాంట్లో ఉన్న పోషకాంశాలు ఏది డిస్ట్రాయ్ కావు, అండ్ నో ఫ్రీ రాడికల్ అడిషన్ అక్కడ జరగదు. సో అట్ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఆయిల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్, అండ్ ఈ రకమైన నూనెలు ఆరోగ్యానికి మంచిది. ఓకే, సో ఎట్టి పరిస్థితుల్లో మీరు చెప్పినట్లుగా మీరు ఎన్నో వీడియోస్ లో చెప్పారు, వైట్ రైస్, వైట్ షుగర్, ఈ వైట్ సాల్ట్ ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు, మైదా ఇలాంటివి ఖచ్చితంగా అందరూ కూడా పాటించాలని కోరుకున్నాం డాక్టర్ గారు. సో చాలా మంది కూడా చెప్పిన వీడియోస్ వల్ల కావచ్చు, సో కోవిడ్ తర్వాత అది నేర్పిన పాఠాలు కావచ్చు, సో లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోయింది, నేచర్తో కలిసి జీవించడం అనేది అలవాటు చేసుకున్నారు. సో ఫైనల్గా శారీరక శ్రమ అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం? వాకింగ్ కావచ్చు, జిమ్కి వెళ్ళడం కావచ్చు, యోగా కావచ్చు, ఓవరాల్గా ఈ ఫిజికల్ బాడీ అనేది దేవుడు క్రియేట్ చేసినదే ఎక్సర్సైజ్ చేయడానికోసం. అంటే ఎస్పెషలీ ఈ హ్యూమన్ బాడీ డిజైన్ ఉండేది, ఇట్ ఈస్ మెంట్ టు వాక్. ఫ్రమ్ 4-legged creatures we became 2-legged human beings. సో నడచడం అనేది మన బాడీకి అవసరం ఉన్న ముఖ్యమైన ఎక్సర్సైజ్. దాని తర్వాత మీరు యోగా అయినా చేయొచ్చు, స్పోర్ట్స్ చేయొచ్చు, జిమ్కి వెళ్ళచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, ఆల్ దట్ ఇస్ సెకండరీ. బట్ అవన్నీ చేస్తున్నామని మేము ప్రైమరీ ఈజీ అండ్ సింపుల్ వాకింగ్ ని మర్చిపోతున్నాం. సో ఎవరైనా ఏ వయసు వాళ్ళైనా ఏది డేంజర్ లేకుండా, ఎవరు టీచరు ట్రైనర్ అవసరం లేకుండా సహజంగా చేయొచ్చు. దేవుడే మాకు 2 years లోపల నేర్పించేది వాకింగ్. సో దీన్ని మర్చిపోవద్దండి. ఇంకేం చేసేదైనా అది మీకు ఎక్స్ట్రా, కానీ వాకింగ్ అందరూ కంపల్సరీగా చేస్తే హ్యాస్ అ హ్యూజ్ రోల్ టు ప్లే ఇన్ అవాయిడింగ్ లాట్స్ ఆఫ్ డిసీజెస్. బ్లడ్ ఫ్లో, సర్క్యులేషన్ జరుగుతుంది, సో బ్లడ్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది, న్యాచురల్ డయాలిసిస్ జరుగుతుంది, రక్తం పల్సగా ఉంటుంది, బ్లడ్ థిన్నింగ్ ఎఫెక్ట్. సో బీపీకి టాబ్లెట్ వేసుకునేది బ్లడ్ థిన్నర్, న్యాచురల్ గా అది మీరు రెగ్యులర్ వాకింగ్ చేసినప్పుడు జరుగుతుంది. ప్రతి ఒక్క మజిల్ కి ఎక్సర్సైజ్ అవుతుంది, ఏ దానికి ఓవర్ స్ట్రెయిన్ కాకుండా ఉంటుంది. దట్ ఈస్ వాకింగ్. సో ఇట్స్ నాట్ ఎనీథింగ్ ఎల్స్, ప్లీజ్ మేక్ ఇట్ అ హ్యాబిట్ టు రెగ్యులర్లీ వాక్. అట్లీస్ట్ వారానికి 5 రోజులు చేసినా కూడా దాని బెనిఫిట్స్ మీకు దొరుకుతాయి. మార్నింగ్ అండ్ ఈవినింగ్
ఎనీ టైమ్ ఇస్ ఓకే. ఎంటీ స్టమక్ ఇస్ ఇంపార్టెంట్. అంటే తిన్న వెంటనే మీరు చేస్తుంటే ఒక సైడ్ మీరు కార్బ్స్ ని గ్లూకోజ్ ని బర్న్ చేసే ప్రయత్నం చేస్తుంటారు, ఇంకో సైడ్ మీరు దాన్ని యు ఆర్ ఫ్లషింగ్ ఇట్ ఇన్ టు యువర్ బ్లడ్ బికాస్ యూ హెవ్ ఈటెన్. సో అప్పుడు మీకు ఆ ఎక్సర్సైజ్ ఎఫెక్ట్ ఉండదు. సో ఎంటీ స్టమక్ ఎర్లీ మార్నింగ్ బెస్ట్ సూటెడ్ టైం. సన్ రేస్ కూడా దొరుకుతాయి, విటమిన్ డి కూడా దొరుకుతుంది. సో దట్ వుడ్ బి అన్ ఐడియల్ టైం. బట్ ఈ సిటీ లైఫ్లో పనికి వెళ్ళాలి, స్కూల్కి పంపించాలి, ఆఫీసు ఇదంతా ఆ టైంలో జరగలేదంటే దెన్ ఇట్స్ బెటర్ నాట్ టు మొత్తం దాన్ని చేయకుండా ఉండేదానికంటే ఈవినింగ్స్ ఇస్ ఆల్సో అ గుడ్ టైం. సో లంచ్ మీరు 1 o'clock చేశారంటే ఈవినింగ్ 5:30, 6 కూడా మీకు మంచి టైమే వాకింగ్ చేసి. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. అసలు మనం ఎలా ఆరోగ్యంగా జీవించాలి, అనారోగ్య సమస్యలు లేకుండా మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది. సో నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ కావాలండి నాకు. Sure. We'll plan. Yes, అందరూ also it was a pleasure talking to you and I hope దీని ద్వారా ఇంకా చాలా మంది దీన్ని విని సిరిధాన్యాల వైపుకి వెళ్ళి ఆరోగ్యవంతులు అవుతారని. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.